గైస్, మీ లైఫ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా? రోజు మీరు అదే రూట్లో వెళ్తూ ఉంటారు, మీకు ఒక రెస్టారెంట్ కనిపిస్తూ ఉంటుంది, అది చాలా చిన్నగా ఉంటుందని చెప్పి మీరు రోజు దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే సడన్గా మీ బండి ఆ రెస్టారెంట్ ముందు ఒక రోజు ఆగిపోతుంది. అనుకోకుండా మీ అడుగులు రెస్టారెంట్లోకి పడతాయి. రెస్టారెంట్లోకి వెళ్ళగానే మీరు అనుకున్న దానికన్నా చాలా భిన్నంగా రెస్టారెంట్ అందంగా, వింటేజ్గా, ఎస్థెటిక్గా ఉండడం మీరు గమనిస్తారు. వెంటనే చేట మీద ఉన్న చేటభారతం లాంటి మెనూని చూసి ఏం ఆర్డర్ చేయాలో తెలియక ఈజీగా రెస్టారెంట్ అన్న ఏం ఆర్డర్ చేయమంటావు అని అడగగానే అతను చాలా హుందాగా బాటీ చోకా తినండి, ఇక్కడ స్పెషల్ అంటాడు. బాటీ చోకా అంటే ఏంటో మీనింగ్ తెలియకుండానే ఓకే ఒక ప్లేట్ తెచ్చి పెట్టండి అనగానే అతను 2 బూరెలు లాంటి పదార్థాన్ని తెచ్చి మీ ప్లేట్లో వేస్తారు. దాన్ని విరగ్గొట్టమంటారు. వేడిగా ఉన్నా సరే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని మీరు విరగ్గొడతారు. అందులో నెయ్యి పోస్తారు. చోకా అంటే కూరంట, ఆ కూరలో ముంచుకొని తినమంటారు. పక్కనే అతను వర్తనానికి ఒక 3-4 మిర్చీలు పెడితే దాన్ని మీకుండా సునాయాసంగా తినేస్తారు. ఎందుకంటే మీరు వచ్చింది ఆంధ్ర నుంచి. అతను భయపడి ఇంకో 4 మిర్చీలు తెచ్చి పెడతారు, దాన్ని కూడా మీరు తినేస్తారు. ఆ తర్వాత ఇచ్చిన పప్పు అన్నాన్ని అన్నిటినీ తింటారు. బయటికి వచ్చి చూడగానే వావ్ బాటీ చోకా, ద టేస్ట్ ఆఫ్ బెనారస్. బయట నుంచి చూడడానికి ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా ఇది. తెలుగు లాంగ్వేజ్ में ये चीज़ है ना, इसको हम बोलता है चाटा. चाटा इसको बोलते हैं मोरम. आप लोग चाटा किसको बोलते हैं? अन्ना को चाटा बोलते हैं, हम इसको चाटा बोलते हैं. ఎంత चाटा फेमस डायलॉग.